బూన్ లక్కీస్ కిట్టి పార్టీ. మేము ఈరోజు 7వ కిట్టి పార్టీ జరుపుకుంటున్నాము. ఈరోజు మా ఇంటి దగ్గర 7వ కిట్టి పార్టీ. అయితే మేము కిట్టి స్టార్ట్ చేసే ముందు భగవద్గీత చదువుకొని తర్వాత కిట్టి పార్టీ స్టార్ట్ చేస్తాం. అయితే ఈరోజు నేను 12వ అధ్యాయంలోని 1వ శ్లోకం చదువుతున్నాను. భక్తి యోగ అర్జున ఉవాచ ఏవం సతత యుక్తాయే భక్త స్వపరమాస్యతే ఏ చాపక్షరమవ్యక్తం తేషాకే యుగవిత్తమః. బాగుంది. నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మను ఉపాసించేవారు. వీరిలో యోగంలో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు. నీ యొక్క సాకారము రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మను ఉపాసించేవారు. వీరిలో యోగంలో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు. హరే కృష్ణ. హరే కృష్ణ. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. మాది ఇప్పుడు మేము 7th బూన్ లక్కీస్ కిట్టి పార్టీ చేసుకుంటున్నాం. ఈసారి ఇలిశెట్టి జయ నాగరాజు వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగా మొదటగా భగవద్గీత చదవడం అయినది. తర్వాత ఇలా కిట్టి పార్టీ ఇలా తంబోలా ఆడుకుంటాము. 39, 43, 83, 82. తంబోలా గేమ్ అయిపోయినాక ఇలా హోస్ట్ గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ గేమ్ వచ్చేసి చునికా చైనీస్ చక్కరే కదా. మంచిగా ఎంజాయ్ చేసి ఆడుకోవచ్చులే అనుకున్నాం. అమ్మో, చైనీస్ చక్కెర కూడా ఇలాంటి తిప్పలు పెడతాదా అని మాకు ఇప్పుడే ఫస్ట్ టైం తెలిసింది. చైనీస్ చక్కెరని నాకు తెలిసి ఎవరు ఈ విధంగా యూజ్ చేసిండారు మా జయ చేసినట్లు. తను మాత్రం ఈ చైనీస్ చక్కెరని ఎంత అంటే అంత బాగా యూటిలైజ్ చేసుకుంది. ఈ గేమ్ వచ్చేసి ఇప్పుడు కలర్స్ ఉంటాయి కదండి చైనీస్ చక్కెర గేమ్ మీద, దాని మీద ఇలా జాన్సన్ బర్డ్స్ ఇచ్చింది 2 ఇచ్చింది. 2 ఇచ్చి బాల్ని అలా పట్టుకొని ఏ కలర్కి ఆ కలర్ అలా పెట్టి ఫిలప్ చేయాలంట. ఒకటి ఫిలప్ చేసినాకనే మళ్ళీ నెక్స్ట్ 10 ఉంటాయి కదా, ఇంకొక కలర్ ఉంటుంది కదా, మనం ఇష్టం ఒక కలర్ కంప్లీట్ అయినాక ఇంకొక కలర్కి పోవాలంట. కానీ చాలా తిప్పలు పెట్టిందండి ఈ గేమ్ మాత్రం. అరే ఫస్ట్ చైనీస్ చక్కెర అనేసరికి అందరూ మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ ట్విస్ట్ ఉంటుంది కదా కంపల్సరీగా. ఇప్పుడు సెకండ్ గేమ్ పెట్టినారండి. ఎలా అంటే ఒక బౌల్లో బియ్యం పెట్టినారు. ఆ చైనీస్ చక్కెరవి బాల్స్ ఉంటాయి చూడండి, అవే దీని లోపల డిప్ చేసినారు. మనకు 1 minute ఇట్లా కళ్ళకు గంతలు కడతారు. మనకు ముందే చిట్స్ వేసింటారు. చిట్స్లో ఎవరికి ఏ కలర్ వస్తే ఆ కలరే తీయాలి. నాకు బ్లూ వచ్చింది, ఇంకా ఇలా డిఫరెంట్ గ్రీన్, పింక్ అలా అందరికి వచ్చింది. కానీ నాకు ఇంకొక తన స్వర్ణ అని తనకు సేమ్ వచ్చినాయి. మా ఇద్దరికి ఎట్లా 30 seconds అలా పెడతామన్నారు. కానీ వద్దు, నేను ఒకటి అడిగినాను, ఇలా ఇద్దరం ఒకటేసారి ఆడతాము బాగుంటుంది అని. కానీ ఇద్దరం మాత్రం చాలా గచ్చుకుంటూ అట్లా తమాషకు బాగా ఆడుకున్నాము. గేమ్స్ మధ్యలోనే స్నాక్స్, ఫ్రూట్స్, కాఫీ, కొందరు టీ, కొందరు అలా తాక్కుంటూ ఇలా ఫోటో సెక్షన్. ఇంకా కామన్గా దిగుతాం కదండి ఫొటోస్ అంటే. ఇంకా ఇట్లా కిట్టి పాటలు ఇంకా మెయిన్ ఎక్కువ దిగుతాం. ఇది మా గ్రూప్ ఫోటో. ఇదో ఆడుకునేటప్పుడు కొంచెం అల్లరిగా చేసుకోవడము. ఇలా మా కిట్టి ఈసారి మా 7th బూన్ లక్కీస్ కిట్టి పార్టీ ఇలా జరిగింది. ఒక గేమ్లో నేను గెలిచాను, టై అయిన గేమ్లో. ఇంకో గేమ్లో తను ఎలిశెట్టి అనిత అని తను గెలిచింది. ఈ విధంగా ఈసారి మా బూన్స్ లక్కీ కిట్టి పార్టీ ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ ఆల్.